ఈరోజు మీకోసం నెత్తళ్ళు ఎగురు చేయాలనుకుంటున్నాను. కొంచెం పులుపు పెట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు చూద్దాం రండి. ఇది ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్తో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి ఉంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఆయిల్లో డీప్ ఫ్రై అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ. నేను ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి. నెత్తళ్ళు వేపుడికి ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. చూడండి ఎంత గ్రీనిష్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసి వేపుతున్నాను మంచి టేస్ట్ కోసం. చూడండి ఎంతగా కనిపిస్తుందో. టమాటో పేస్ట్ వేసేస్తున్నాను. వేసుకుంటాను. అందులో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అవడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకోవడము. ఇది వండి చూడండి బాగా అయిపోయింది కదా ఫ్రై. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను నెత్తల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసాను. సో ఇప్పుడు ఈ పులుపుకి మాత్రం సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి. ఇప్పుడు అల్లం, ఉప్పు, కారం వేసాను, పసుపు కూడా వేసాను ఇందాక వేగేటప్పుడు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా గరిటె పెట్టి కొంచెం సేపు మరిగిన తర్వాత అప్పుడు నేను నెత్తళ్ళు వేస్తాను. దీంట్లో ఒక 5 minutes వెయిట్ చేద్దాం. పులుసు బాగా మరుగుతుంది చూడండి. మంచి స్మెల్ కూడా వస్తుంది బయటికి. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తానంటే నెత్తళ్ళు వేసేస్తాను. ఇదిగోండి నెత్తళ్ళు కనిపిస్తున్నాయి కదా, బాగా ఫ్రెష్గా రాత్రి కడిగేసి ఉప్పు, పసుపు, కారం రాసి అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం ఈజీగా ఉంటుంది వండుకోవడానికి వెంటనే. చూడండి పులుసు ఉడికితే మంచి స్మెల్ వస్తుంది బయటికి ఆవిరి రూపంలోనే. ఇంకో కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోతుంది పులుసు. ఫైనల్ టచ్ నెత్తళ్ళ పులుసు బాగుందో.